హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12లో పర్దీప్ నర్వాల్ ఏ టీంకి వెళ్ళే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ డిప్కీ కింగ్ అయితే ఈ ఆక్షన్లో అన్సోల్డ్గా మిగిలిపోతాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు ప్రో కబడ్డీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసిన సపోర్ట్ చేయండి. క్లియర్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12లో పర్దీప్ నర్వాల్ని టార్గెట్ చేసే టాప్ టీంలో నెంబర్ 1 టీం పట్నా పైరేట్స్. ఏంటి పట్నా పైరేట్స్ అంటున్నారు? లాస్ట్ టైం పట్నా పైరేట్సే కదా అతన్ని ఆక్షన్లో విడిచిపెట్టింది. మళ్ళీ పట్నా పైరేట్స్ తీసుకుంటుందంటే ఖచ్చితంగా తీసుకుంటుంది. సెకండ్ టీం ఏదైనా ఉందంటే అది దబాంగ్ ఢిల్లీ కేసీ. ఖచ్చితంగా ఈసారి దబాంగ్ ఢిల్లీ అయితే కన్ఫామ్గా పర్దీప్పై బిడ్డేసే ఛాన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అని చెప్పలేం కానీ మ్యాక్సిమం ట్రై చేసే ఛాన్స్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక పర్దీప్ని టార్గెట్ చేసే మూడో టీం యూపీ యోధర్స్ అయితే ఖచ్చితంగా పర్దీపై వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇకపోతే కొన్ని న్యూస్ ప్రకారం ప్రో కబడ్డీ సీజన్ 12లో పర్దీప్ అయితే అన్సోల్డ్గా మిగిలిపోతారు అని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్లో ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. ఫ్యూ ఇయర్స్ నుంచి పర్దీప్ నర్వాల్ ఫామ్ అయితే స్టేబుల్గా లేదు. అంతేకాకుండా తన డుప్కీస్ కూడా అస్సలు పనిచేయడం లేదు. అట్ ద సేమ్ టైం అయితే చాలా టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లు అయితే ఆక్షన్లోకి వస్తున్నారు. సో పర్దీప్ నర్వాల్ని పక్కన పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఖచ్చితంగా చెప్పలేం, 50-50% అయితే ఉంది. సో ఫ్రెండ్స్, దిల్ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా పర్దీప్ నర్వాల్ ఏ టీంకి వెళ్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.